నమస్కారం, సుల్తానాబాద్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సిఐటియులో భారీగా చేరికలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని రైస్ మిల్లో పనిచేస్తున్న టీఆర్ఎస్ కేవీ మిల్ లోకల్ హమాలీ నాయకులు, కార్మికులు సిఐటియులో నిర్వహిస్తున్న కార్మిక పోరాటాలను గుర్తించి 61 మంది కార్మికులు సిఐటియులో చేరారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తాండ్ర అంజయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కార్మికులు సిఐటియు కండువాలు కప్పుకొని సంఘంలో చేరికను ప్రకటించారు. ఈ సందర్భంగా తాండ్ర అంజయ్య మాట్లాడుతూ రైస్ మిల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నిరంతరం పోరాడుతోందని అన్నారు. కార్మికులకు న్యాయమైన వేతనాలు, ఉద్యోగ భద్రత, చట్టపరమైన హక్కులను పని ప్రదేశంలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఐక్యంగా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్మికుల సమస్యలను యాజమాన్యాల దృష్టికి తీసుకువెళ్లి చట్టపరమైన హక్కుల సాధన కోసం సిఐటియు ఎల్లప్పుడూ కార్మికులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్మిక వర్గ ఐక్యతను మరింత బలోపేతం చేసి హక్కుల సాధన కోసం భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేపడతామని అన్నారు. 61 మంది కార్మికులు సిఐటియులో చేరడం కార్మికుల ఐక్యతకు, సిఐటియు పోరాటాలపై వారికి ఉన్న విశ్వాసానికి నిదర్శనమని నాయకులు అన్నారు. హమాలీ సంఘం నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా తాండ్ర అంజయ్య, అధ్యక్షులుగా మీనుగు రాజు, ప్రధాన కార్యదర్శిగా చీకటి సారయ్య, ఉపాధ్యక్షులుగా మంద శంకర్ స్వామి, కోశాధికారిగా కంకనాల కొమరయ్య, కార్యవర్గ సభ్యులుగా చీకటి చందు, గట్టు ఓదలు, మల్లేష్, బుడిగ తిరుపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సుల్తానాబాద్ మండల కో కన్వీనర్ మాతంగి రాజమల్లు, హమాలీ కార్మికులు కుమార్, గుడుగుల సదానందం, రాజమల్లు, నితీష్, గంగారాం, ఉస్తెం రాజేశం, మేకల రాజు, కుడిది సంజీవ్, శంకరయ్య, స్వామి, ఎల్లయ్య, రాజయ్య, శంకర్, సదయ్య, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి చీకటి సారయ్య, కోశాధికారి కంకనాల కొమరయ్య, ఉపాధ్యక్షుడు మంద శంకరస్వామి, కార్యవర్గ సభ్యులు ఒక 4, అందులో ఒకటి చీకటి చందు, గట్టు ఓదెలు, మల్లేషు, గుబుడే తిరుపతి. ఇంకా మనకు పెద్ద మనుషులు ఇంకొక 2-3 తీసుకోవచ్చు, కానీ మిల్లు కుక్కలే దాని పద్ధతి చొప్పున. ఎందుకంటే ఒక మన మీటింగ్ అనుకో, ఇద్దరు రావాలంటే పని అక్కడ అయిపోతుంది. ఉన్నోళ్ళు ఏమంటారు, వాళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు పోతే ఇక్కడ ఎవరు చేస్తారు రావడం మన మనకి. అందుకని మిల్లుకు ఒకటి వచ్చినట్టే ఇట్లా ఆలోచించి చేద్దాం. ఓకేనా అన్న? ఈరోజు సుల్తానాబాద్ మండల హై స్కూల్ హమాలీలు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని 9 మందితో ఈ కమిటీని కొనసాగించడం జరుగుతుంది. సిఐటిలో చేరి నూతనంగా మండల కమిటీని కూడా వేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అన్ని సంఘాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ సంఘాలను పట్టుకొని ఈరోజు హమాలీ కార్మిక సంఘం కూడా సిఐటిలో చేరినందుకు సిఐటి జిల్లా పక్షాన ప్రత్యేక సాదర ఆహ్వానం చేస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజుల్లో మంచి పర్సెంటేజ్తో అగ్రిమెంట్ చేసుకొని మంచి పర్సెంటేజ్ కలిగి వారందరూ ఆనందంగా ఉండాలని కోరుతూ సుల్తానాబాద్ మండల సిఐటి పక్షాన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సిఐటిలో చేరినటువంటి 60 మంది హమాలీ కార్మికులకు సాధారణంగా సిఐటి జిల్లా సహాయ కార్యదర్శిగా నేను కండవాలు కప్పి సిఐటిలోకి ఆహ్వానించడం జరిగింది. వారికి మళ్ళొక్కసారి సిఐటి జిల్లా పక్షాన సుల్తానాబాద్ మండల కన్వీనర్ తాండ్ర అంజయ్య, సిఐటి సుల్తానాబాద్ మండల పక్షాన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.